అందరికీ నమస్కారం. రేపు అనగా 11వ తేదీ అవనిగడ్డ నియోజకవర్గ వైసీపీ నాయకులు సింహాద్రి రమేష్ బాబు గారు నాగాయలంక మండలం ఏటిమగ ఎదురుమండి బ్రిడ్జి కళ సాకారం కావాలని కూటమి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసమని పాదయాత్ర చేస్తున్నానని చెప్పి మీడియాలో రావడం జరిగింది. ఆ సింహాద్రి రమేష్ బాబు గారికి, మాజీ శాసనసభ్యుల వారికి అవనిగడ్డ కూటమి తరపున మరియు జనసేన పార్టీ తరపున స్ట్రైట్ గా 2-3 ప్రశ్నలు అడుగుతాం. దయచేసి ఈ ప్రశ్నలకి ఆన్సర్ చెప్పి పాదయాత్రకి చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. మీరు 2019లో అధికారంలోకి రాకముందు ఈ ఎదురుమండి ఏటిమగ బ్రిడ్జి కోసం మీరు కూడా గళమెత్తిన మాట నిజమా కాదా? ఎత్తిన తర్వాత మీరు అధికారంలోకి వచ్చి ఏం సాధించారు? మరి 2019 నుంచి 24 వరకు అధికారంలో ఉండి ఆ టైంలో ఎదురుమండి ఏటిమగ బ్రిడ్జి మీ కళ్ళకు కనిపించలేదా? అప్పుడు మీకు అక్కడ కట్టించాలనే ఆలోచన ఏమాత్రం గుర్తుకు రాలేదా? మీ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డిని దగ్గరికి వెళ్ళి మాట్లాడి సాధించే దాంట్లో సఫలమయ్యారా, విఫలమయ్యారా? అవనిగడ్డ నియోజకవర్గ ప్రజలకు తప్పకుండా మీరు సమాధానం చెప్పి మాత్రమే పాదయాత్ర చేయాలని ఈ సందర్భంగా మీకు చెప్తా ఉన్నాం. ఎందుకంటే మీరు ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారి చేత కూడా హామీ ఇప్పించారు. ఆయన వచ్చిరాని తెలుగుతో ఏటిమగ ఎదురుమండి బ్రిడ్జి కట్టించే బాధ్యత నేను తీసుకుంటా ఉన్నా అన్నాడు ఆ రోజు. మరి ఆ తర్వాత జీవో కూడా తీసుకొచ్చారు మీరు. 2022లో ఒక జీవో కూడా వచ్చింది. 109 కోట్ల రూపాయలు నాబార్డ్ నిధులు వచ్చేస్తున్నాయి, త్వరలో ఎదురుమండి బ్రిడ్జికి శంకుస్థాపన చేస్తున్నామని చెప్పి. మరి 2022లో జీవో వస్తే 2024 ఎన్నికల నాటికి కనీసం శంకుస్థాపన కూడా ఎందుకు చేయలేకపోయారు? తప్పకుండా మీరు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి. ఇది ఎవరి అసమర్థత అనుకోవాలి? ఎవరి అసమర్థత అనేది ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. జీవో అయితే తీసుకురాగలిగారు, కానీ నిధులు తీసుకురావడంలో మీరు పూర్తిగా విఫలమయ్యారు. జీవో వచ్చిన తర్వాత ఆర్వీ కన్సల్టెంట్స్ వారు 2,25,00,000 రూపాయలతో సర్వే మరియు డిజైన్ ఎస్టిమేషన్స్ ఒక టెండర్ దక్కించుకోవడం జరిగింది, ఒక కాంట్రాక్ట్ తీసుకోవడం జరిగింది ప్రభుత్వం నుంచి. వాళ్ళు ఫస్ట్ 140 కోట్లు, ఈ 109 కోట్లు చాలవో ఇంకొక 31 కోట్లు అదనంగా కావాల్సి వస్తాయని 2023లో వాళ్ళు ఒక ఎస్టిమేషన్ తయారు చేసి ప్రభుత్వానికి ఇచ్చారు. మరి మీరు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మాట్లాడి ఆ 130 కోట్లు ఎందుకు రిలీజ్ చేయించడం? ఇది మీ వైఫల్యం కాదా? ఆ రోజు 140 కోట్లు తీసుకురావడంలో మీరు సక్సెస్ అయితే ఈ రోజు శంకుస్థాపన జరిగి ఉండేది. కనీసం కట్టడం పూర్తి కాకపోయినా మీరు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని చెప్పడానికి ఏమాత్రం అవకాశం ఉండేది. ఈ కేవలం ఆ బ్రిడ్జ్ ఆగటానికి కారణం మీరేనని చెప్పి మేము ఆరోపిస్తా ఉన్నాం. ఈ ఆరోపణకు మీరు సమాధానం చెప్పి మాత్రం ఆ తర్వాతే మీరు పాదయాత్ర చేపట్టాలని సూచిస్తా ఉన్నాం. తర్వాత ఇదే కన్సల్టెన్సీ 2024లో ఎస్టిమేషన్ పెంచి 160 కోట్ల రూపాయలకి పెంచింది. ఎందుకు? అక్కడ గత 2023లోనే టెండర్కి పిలిస్తే మీ ప్రభుత్వం మీద నమ్మకం లేక, మీ జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకం లేక కనీసం ఒక్క సంస్థ కూడా కాంట్రాక్ట్ తీసుకోవడానికి ముందు రాలా, టెండర్లో పాల్గొనలా. ఇది నిజమా కాదా? మీరు దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ రెండు సార్లు కనీసం 2023లో సెప్టెంబర్లో ఒకసారి, నవంబర్లో ఒకసారి 2 సార్లు టెండర్లు పిలిస్తే ఒక్క కంపెనీ కూడా రాలేదంటే మీ ప్రభుత్వం మీద సంస్థలకు కానీ కాంట్రాక్టర్లకు కానీ నమ్మకం లేదనే విషయం నిజమా కాదా? తీసుకురాలేంది ఎవరు? దీనికి శంకుస్థాపన చేయించలేంది ఎవరు? ఒక ఫేక్ జీవో లాంటిదా, దొంగ జీవో లాంటివి ఏదో తీసుకొచ్చి ఒకటి ప్రజల ముఖాన్ని పడేస్తే పని అయిపోయింది అనుకుంటారా? మరి దానికి సార్థకత చేకూర్చాల్సిన అవసరంలో మీరు విఫలమయ్యారా లేదా? అదేవిధంగా మీరు ఏదో నాగరాజు గారికి ఎవరో ఇంటర్వ్యూ ఇస్తూ ఎదురుమండి ఏటిమగ బ్రిడ్జి కట్టి దాని మీద నడిచెళ్ళి ఓట్లు అడుగుతానన్నారు. మీరు మరి ఏమైనా ఓట్లు అడగకుండా ఆగిపోయారా? మీరు మాట మీద నిలబడే వ్యక్తి అయితే ఓట్లు అడగకుండా ఆగాలిగా. మరి ఆ రోజు ఎదురుమండి దీవులకి వెళ్ళి 2024 ఎన్నికల్లో ఎందుకు వెళ్ళారు మీరు? మళ్ళా ఇవన్నీ కూడా మీరు కేవలం రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని చెప్పి మేము ఆరోపిస్తా ఉన్నాం. ఏ మాత్రం కూడా మీరు పాదయాత్ర చేయడానికి అర్హత లేదని ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే వీటిల్లో ఏదైనా అబద్ధాలు ఉంటే చెప్పండి. మీరు మీ ప్రభుత్వంలో చేయడానికి అవకాశం ఉండి చేయలేక మీరు నిద్రపోయారు అవనిగడ్డలు అంతే. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి అడిగే దమ్ము మీ దగ్గర లేదు. ఆ రోజు డబ్బులు తీసుకొచ్చే దమ్ము మీ దగ్గర లేదు. కేవలం ఎదురుమండి దీవి ప్రజల్ని మోసం చేయడానికి మాత్రమే మీరు ఉన్నారు. ఇప్పుడు కూడా మళ్ళీ అదే మోసం చేయడానికి, మళ్ళీ రాజకీయ డ్రామా ఆడటానికి మీరు కేవలం పాదయాత్ర అని చెప్తున్నారు తప్ప నిజమైన చిత్తశుద్ధి మీ దగ్గర లేదు. నిజమైన చిత్తశుద్ధి ఉంటే
పెరగక ముందే, అంచనాలు పెరగక ముందే మీరు నిధులు కేటాయింపు చేసేవాళ్ళు. ఇటీవల తెలిసిన విషయం ఏంటంటే 109 కోట్ల రూపాయలు తీసుకొచ్చిందేమో మన ఎంపీ బాలశౌరి గారు, అది ఖాతాలో వేసుకునేదేమో మీరు. ఆ 109 కోట్లలో కూడా మళ్ళీ కొంత అమౌంట్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎత్తుపోయాడంట మళ్ళీ ప్రభుత్వం దగ్గర నుంచి. ఇన్ని రకాల కుట్రలు మీరు చేసుకుంటా నియోజకవర్గ ప్రజలను తప్పుదారి పట్టించడం కోసం కేవలం రాజకీయ డ్రామాలు ఆడటానికి మాత్రమే మీరు ఈ పాదయాత్ర చేస్తా ఉన్నారు. ఈ పాదయాత్ర చేసే ముందు మేము అడిగిన ప్రశ్నలకి మీరు సమాధానాలు చెప్పి వెళ్ళాలని అవనగడ్డ జనసేన పార్టీ తరఫున తీవ్రంగా మీకు తెలియపరుస్తా ఉన్నాం. చిరకాల దీవుల ప్రజల యొక్క చిరకాల వాంఛ అయినటువంటి ఏటిమొగ ఎదురుమండి బ్రిడ్జిని నిర్మించేటువంటి కార్యక్రమంలో 2018వ సంవత్సరంలో ఆనాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ అయినటువంటి గౌరవ ప్రస్తుత శాసనసభ్యులైనటువంటి డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ గారు రాసినటువంటి ఉత్తరం పైన గవర్నమెంట్ వారు 75 కోట్లకి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ చేసినటువంటి విషయం మీ అందరికీ తెలుసు, మనందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు. 2018లో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ వచ్చి బ్రిడ్జి యొక్క ఫలితాలు ప్రోగ్రెస్గా వెళ్తుంటే ఆ రోజున ఇది ఎన్నికల స్టంట్ అనేటువంటి నినాదంతో ముందుకెళ్ళినటువంటి వ్యక్తులు ఎవరో కూడా ప్రజలందరికీ తెలుసు. ఆ తదుపరి జరిగినటువంటి 2019లో జరిగినటువంటి ఎన్నికల వాగ్దానంలో ఖచ్చితంగా 2019లో వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా బ్రిడ్జి నిర్మించి తీరుతాం, బ్రిడ్జి మీద నడిచెల్లి 2024 ఎన్నికల్లో ఓట్లు అడుగుతాం అనేటువంటి వాగ్దానం చేసినటువంటి వ్యక్తులు ఎవరో కూడా తెలుసు, ప్రజలందరికీ తెలుసు. ఈ